హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మితాన్షా. రోజు చెప్పాను చూడండి, నేను ఒక కొత్త స్టోరీని చెప్తా అని. ఇదే నా ఫస్ట్ స్టోరీ చెప్పడం. ఫస్ట్ ఎప్పుడు చేయలే, ఇదే నా ఫస్ట్ టైం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కిడ్ స్టోరీ టైం. ఓకే. స్టోరీ పేరు స్నేహితుడిని మోసం చేయడం ఒక పెద్ద శిక్ష. అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 4 ఫ్రెండ్స్: వివాన్, విక్రమ్, వినయ్, విజయ్. వీళ్ళు 4 ఫ్రెండ్స్. రాజు పేరు మాత్రం రాజే. ఒకరోజు రాజు ఇట్లా అని దొంగతనం చేస్తున్నట్టు ఇట్లా పోజ్ కొట్టిండు ఒక్కరోజు. అప్పుడు వివాన్ ఏం చేస్తాడు, ఒక రోజు అదే ఫోటోని ఊరు మొత్తం చూపించాను, సీట్ ని కొనేద్దాము అనుకొని ఊరు మొత్తం చూపించేసి ఈయనే దొంగతనం చేసిండు అన్నట్టు. కానీ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు రాత్రి వివానే దొంగతనం చేసిండు. అప్పుడు మెల్లిగా అన్నింట్లో దొంగతనం చేయగానే అట్లా చూపించేస్తారు ఫోటో. ఇప్పుడు రాజు వాళ్ళ సైనికులనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ధనుష్ కృష్ణ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా మంచోడు. ఆయన ఫైట్స్ రావు, తెలివి మస్తుగరం ఉండేది. ఇంకనేమో దేవుని పరమ భక్తుడు. ఇంకనేమో ఆయన ఒక పంతులు అని ఊరు మొత్తం నమ్ముతారు. ఆయన కూడా అట్లనే అంటాడు. ధనుష్ అంటాడు రాజుతోటి, వివాన్ నువ్వు ఇట్లా అని పోస్ట్ చేయి దొంగతనం చేస్తున్నట్టు, అప్పుడు అందరి దగ్గర పైసలు కొట్టేయచ్చు అని చెప్తాడు. ఏమో అర్థం కాకుండా కూడా అట్లా అని పోజ్ పెట్టంగానే రేపు పొద్దుగా ఇవ్వంగానే ఈయనే ఆ రోజు దొంగతనం చేసింది రాజు ఫోటో నకిలీ అని చెప్పంగానే ఆ రోజు వాళ్ళ కోపం వచ్చి వివాన్ పై పడి అందరూ కొట్టేస్తారు. అప్పుడు కొట్టేయంగానే వివాన్ మమ్మీ అని ఏడుస్తాడు. ఓకేనా? అప్పుడు రాజుని మళ్ళీ రాజు చేసేస్తాడు క్షమించి. అప్పుడు సడన్ గా వస్తాడు వివాన్. సారీ రాజు, నేను ఇంకొకసారి కూడా ఇట్లా చెయ్యా అంటే రాజు కోపంగా ఉంటాడంటే నవ్విండు. సరే ఇంకోసారి చేయొద్దు, ఇట్లాంటివి చేయడం తప్పు అని చెప్పిండు. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ ఆలోచనని పోగొట్టేసుకొని మళ్ళీ అందరు మంచిగా ఉన్నారు. ఇంకేమో ధనుష్ కృష్ణ స్వామిని రాజుగారు ఆయన సేనాధిపతిని చేసుకుంటాడు. అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజుకి బాయ్ బాయ్.